ఒకచోట కర్మత్యాగాన్ని, మరో చోట భక్తితో కూడిన కర్మను ప్రశంసించడం వల్ల అర్జునుడికి ఏ మార్గం శ్రేయస్కరమో అన్న సందేహం కలిగింది. ఈ రెండింటిలో ఒక్కటే నిజంగా మేలైనదని నిశ్చయంగా తెలియజేయమని అర్జునుడు భగవంతునిని అడిగాడు. కర్మసన్యాసము, భక్తితో కూడిన కర్మయోగము రెండూ మోక్షానికి దారి తీసే మార్గాలేనని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. అయితే కర్మత్యాగం కంటే భక్తియుత కర్మయోగమే ఉత్తమమైనదని భగవానుడు నిర్ణయాత్మకంగా చెప్పాడు. ఇంద్రియ భోగాల కోసం చేయబడే కామ్యకర్మలు మనిషిని భవబంధంలో బంధించి పునర్జన్మలకు కారణమవుతాయి. కాని కృష్ణ భక్తిభావనలో చేసిన కర్మలు హృదయాన్ని శుద్ధి చేసి కర్మఫలాల నుండి విముక్తిని కలిగిస్తాయి. భగవంతునికి సంబంధించిన వస్తువులను భౌతికమని భావించి వదిలివేయడం ఫల్గు వైరాగ్యముగా పరిగణించబడుతుంది. సమస్తమూ కృష్ణునికే చెందినదని తెలుసుకుని అన్నిటినీ ఆయన సేవలో వినియోగించడమే నిజమైన సన్యాసం. కర్మఫలాల పట్ల ద్వేషంగాని, కోరికగాని లేనివాడే నిత్యసన్యాసిగా పిలవబడతాడు. అటువంటి ద్వంద్వరహిత వ్యక్తి భౌతిక బంధం నుండి సులభంగా విముక్తుడవుతాడు. జీవుడు కృష్ణుని అంశమని తెలుసుకున్నప్పుడు అతడు సమానత్వభ్రమను విడిచి శుద్ధజ్ఞానంలో స్థిరపడతాడు. కృష్ణుని కొరకు చేసే ప్రతి కర్మ ద్వంద్వాలను తొలగించి ఈ లోకంలోనే ముక్తిస్థితిని కలిగిస్తుంది. అజ్ఞానులే సాంఖ్యయోగాన్ని, కర్మయోగాన్ని భిన్నమని భావిస్తారు. పండితులు రెండింటి లక్ష్యం ఒక్కటేనని గ్రహిస్తారు. ఈ రెండు మార్గాలలో ఏదో ఒకదానిని సరిగ్గా అనుసరించినవాడు రెండింటి ఫలితాన్ని పొందుతాడు. సాంఖ్య అధ్యయనం ద్వారా చేరే స్థానం భక్తియోగం ద్వారా కూడా పొందవచ్చని భగవానుడు చెప్పాడు. విరక్తి మరియు భక్తి బాహ్యంగా భిన్నంగా కనిపించినా అంతర్లీనంగా రెండూ ఒకటేనని గ్రహించినవాడే నిజంగా చూసేవాడు. భక్తియుత సేవ లేకుండా కేవలం కర్మలను త్యజించడం మనిషిని దుఃఖానికే గురిచేస్తుంది. భక్తిలో స్థిరపడిన ముని మాత్రం శీఘ్రమే పరబ్రహ్మానుభూతిని పొందుతాడు. వైష్ణవ సన్యాసులు భగవత్సేవలో ఆనందంగా ఉండగా, మాయావాద సన్యాసులు శుష్కకల్పనలలో అలసిపోతారు. భక్తి సేవలో లేనివారు చివరికి పతనానికి గురవుతారు. కాని కృష్ణ భక్తులు భగవద్రాజ్య ప్రవేశానికి అర్హులు. భక్తియుత సేవలో ఉన్నవాడు విశుద్ధాత్ముడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, సర్వజీవులకు ప్రియమైనవాడు అవుతాడు. ఎల్లప్పుడూ కర్మలో నిమగ్నమై ఉన్నప్పటికీ అతడు ఏనాడూ కర్మఫలాలకు బద్ధుడవడు. కృష్ణ భక్తుడు ప్రతి జీవిని భగవంతునితో అనుసంధానంగా చూస్తాడు కాబట్టి ఎవరికీ హాని చేయడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు చేసిన కర్మలు భౌతిక హింస కాక కృష్ణాజ్ఞను నిర్వర్తించిన దివ్యసేవ మాత్రమే.